మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆ తరువాత మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయున్నప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని యేసు ప్రభువారు ఎత్తి చెప్పాడు. ప్రార్థన చేసేటువంటి వ్యక్తి యొక్క మనస్సు ఏ విధంగా ఉండాలి, ప్రార్థనకు ఉపక్రమించేవాడు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని వెల్లడి చేశాడు. ఇక్కడ పైన ఒక సంఘటన జరిగింది. ప్రార్థన చేసేవాని యొక్క వైఖరిని గురించి, వాని మనస్సు యొక్క వైఖరిని గురించి యేసు ప్రభు మాట్లాడాడు. దానికి ముందు ఒక సంఘటన జరిగింది. ఆయన అంజూరపు చెట్టును చూసి దాని మీద ఏమి దొరకనందున దాన్ని శపించాడని రాస్తుంది. పోయేటప్పుడు ఆ మాట అన్నాడు, తిరిగి వచ్చేటప్పుడు చూస్తే మొత్తం వేళ్లతో సహా ఎండిపోయి ఉంది. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అలా మాట పలికాడు, ఇంత దారుణంగా అయిపోయింది ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యానికి గురైతే, నేను పలికిన మాట జరిగిందని మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరమేం లేదు. మీలో ఒకడు ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని మనస్సున సందేహింపక పలికిన ఎడల తాను పలికినది నిశ్చయముగా జరుగునని మనసులో సందేహం లేకుండా నమ్మిన ఎడల తప్పకుండా అది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా, మీరు ప్రార్థనలో ఏ సంగతులను అడుగుతారో వాటినెల్లను కూడా పొంది ఉన్నామని మీరు నమ్మండి, తప్పకుండా అవి మీకు దొరుకునని వారితో చెప్పాడు. అంటే ప్రార్థన చేసేవాని యొక్క వైఖరి, మనస్సు యొక్క వైఖరి ఎలా ఉండాలంటే అందులో సందేహం ఉండకుండా జాగ్రత్త పడండి అన్నాడు. ఏ అంశాన్ని గురించి అయినా మీరు ప్రార్థన చేసేటప్పుడు అవి నీ శరీరానికి సంబంధించిన విషయాలు, ఆత్మ సంబంధమైన సమస్యలకు సంబంధించిన విషయాలు ఏవైనా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు మనస్సుని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మనసులో ఎలాంటి విధానాన్ని కలిగి ఉండాలనేది మొదటి పాఠంగా మనకు నేర్పాడు. ప్రార్థించే వాని యొక్క మనోవైఖరి అది విశ్వాసంతో నిండినదై ఉండాలి. అందులో ఏ కోశాను కూడా సందేహము ఉండరాదు. ఒకవేళ సందేహంతో అడిగితే ఖచ్చితంగా దొరకదనే. తన మనసున సందేహింపక అడిగిన ఎడల వాడు పొందుతాడు, సందేహం లేకుండా మనసున అడిగేవాడు పొందుతాడు. అంటే సందేహించేవాడు పొందడు అని. దీనికి జంట వచనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంటుంది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై, 2 రకాల మనస్సు కలిగిన వాడై, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? 2 రకాల మనస్సులు అంటే సందేహంతో నిండిన మనస్సు, సందేహం లేని మనస్సు. సందేహం లేని మనసు అన్నా ఉండాలి, లేదా సందేహంతో ఉన్న మనసు అన్నా ఉండాలి. అటు ఇటుగా నోడు అనమాట. అడుగుతాడు దేవుడు ఇస్తాడని మళ్ళీ డౌట్ పడుతుంటాడు. ఏమి అడుగుతుంది దేవుడు ఇస్తాడని పాపం ప్రార్థన చేస్తుంది, మళ్ళీ నమ్మకం కుదరదు, ఏమో అయిద్దో కాదో అనుకుంటూ ఉంటుంది.
ఇలా ఈ రెండు టైపుల మైండ్ ఉన్న వాళ్ళకి, లేదా ఈ రెండు విధములైన మనసు ఉన్న వాళ్ళకి కార్యసిద్ధి కలగదు అని పచ్చిగా చెప్పాడు. కాబట్టి ప్రార్థించే వాని యొక్క మనోవైఖరి మొట్టమొదట ఎలా ఉండాలంటే అది విశ్వాసంతో నిండిందై ఉండాలి. నువ్వు వచ్చి అడుగుతుంది భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి. ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట, ఆయన పరిచర్యకు సంబంధించి కావచ్చు, ఆయన ప్రజలకు సంబంధించి కావచ్చు, నువ్వు ఏది అడుగుతున్నావో అది ఆయన నిశ్చయంగా ఇస్తాడనే విషయంలో నీకు డౌట్ ఉండకూడదు. ఉంటే అది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పొందవు. నువ్వు టైం వెచ్చించి ప్రార్థించినా అది వ్యర్థ ప్రయాసే అవుతుంది అనే పాఠం ఒకటి. రెండవది, ప్రార్థించడానికి వచ్చిన వాని యొక్క మనోవైఖరి ఎలా ఉండాలి అన్నది ఒకటే టైటిల్ పెట్టుకొని కింద నేను చెప్పిన విషయాలు రాసుకోండి, చాలా ఉపయోగపడింది మీకు. మొట్టమొదటిది, సందేహం లేని మనస్సు, విశ్వాసంతో నిండిన మనస్సు. ఎందుకు ఈ మనస్సును గురించి ఇంత ఖచ్చితంగా మాట్లాడాడంటే, మనలో జరగాల్సినటువంటి సమస్త కార్యక్రమాలకి మనసు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మీరు ఒక్కసారి బైబిల్లో చాలా చోట్ల చెప్పబడిన వచనాలన్నిటినీ క్రోడీకరించుకుంటే మీకు మనసు యొక్క గొప్పతనం అర్థమైద్ది. యేసు ప్రభు ఏం పొందమన్నాడు? మారు మనస్సు పొందమన్నాడు. అంటే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అన్నాడు రోమాపత్రిక 12లో. మార్కు సువార్త 1:15లోనేమో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు సువార్త ప్రకటించుచు గలియాకు వచ్చాడు, గలిలయకు. మనస్సు మారాలన్నాడు, లేదా మనసు రూపాంతరం చెందాలన్నాడు. మనసే. తన మనస్సును అణుచుకోలేనివాడు ప్రాకారం లేని పురము వంటి వాడు అన్నాడు సామెతల్లో. అంటే మనసు హద్దు దాటింది అంటే, మనసు కంట్రోల్ తప్పింది అంటే ఓ ప్రొటెక్షన్ కోల్పోతాడు. తన మనస్సును నియంత్రించుకునేవాడు ప్రాకారం కలిగిన పురం వంటి వాడు. మనసుని అణుచుకోలేనివాడు ప్రాకారము లేని రైట్. అంటే భద్రత కోల్పోయే పరిస్థితి మనకి ఎప్పుడు వచ్చింది అంటే, మనస్సుని అదుపు చేసుకోనప్పుడు వచ్చింది. మనస్సును నియంత్రించుకోగలిగితే మనం భద్రతలో ఉంటాం. మనస్సుని హద్దులు దాటనిస్తే మనం ప్రమాదంలో పడతాం. సో మనం ప్రమాదంలో పడటానికి ఏది కారణం? పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, మంచి మనసుతో చెప్పండి, పెద్ద మనసుతో చెప్పండి. సో ఇప్పుడు ఈ మంచి మనసు, పెద్ద మనసు, విశాలమైన మనసు, ఈ డైలాగులు కూడా మీరు వినే ఉంటారు. ఎంత మనసుకు సంబంధించే. చాలా పెద్ద మనసు అండి, అమ్మో, చాలా మంచి మనసు అండి, కనికరం కలిగిన మనసు అండి, దయ కలిగిన మనసు అండి. ఇంకా చాలా ఉన్నాయిగా. దయ కలిగిన ముఖం, కనికరం కలిగిన ముఖం, కనికరం కలిగిన ముక్కు, కనికరం కలిగిన చెవి, కనికరం కలిగిన నోరు, కనికరం కలిగిన అనొచ్చుగా. కనికరం కలిగిన మనసు అండి, చాలా మంచి మనసు, చాలా మంచి ముక్కు అనొచ్చుగా. దేవుని అసలు అట్లా అనలా, మంచి మనస్సు అన్నాడు. లేదా చెడిపోయినోడి దుష్ట మనస్సు అన్నాడు. అంటే మంచిదైనా దుష్టత్వం నిండిందైనా మనసే అన్నమాట. ప్రమాదాల్లోకి నెట్టేది మనసే అన్నమాట. కొంప ముంచేది మనసే అన్నమాట. కొంప గట్టేది కూడా మనసే అన్నమాట. అంతా మనసే. ఈ మనస్సు అనే ఒక పాయింట్ మీద మనం ధ్యానం చేస్తే బోల్డ్ అంత సబ్జెక్ట్ అది. అయితే మొత్తం చెప్పను కానీ ప్రార్థించేవాడి యొక్క మనోవైఖరి మాత్రం చెబుదామని ప్రేరణ పొందాను, అది చెప్తా. మనం చాలా సమస్యలకి లోపల మనం ప్రెజర్ అయ్యి కొన్ని రోగాలకు గురయ్యేది, కొన్ని ఇబ్బందులకు గురయ్యేది, కొంతమంది పిచ్చోళ్ళుగా మారేది, ఇదంతా మనస్సు ఎఫెక్టే. ఉదాహరణకి సైతాను మన మీద పనిచేయాలన్నా, దేవుడు మన మీద పనిచేయాలన్నా మన మనస్సుని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.
మన మనస్సునే ఆకర్షించడానికి ట్రై చేస్తారు. శరీరానుసారులు శరీర విషయముల మీద ఏం ఉంచుతారు? ఉంచేది మనసా? ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. అంటే మన మనస్సుని సైతాను లాగటానికి ట్రై చేస్తాడు. మన మనస్సుని ఆత్మను ఆస్పదం చేసుకొని దేవుడు లాగటానికి ట్రై చేస్తాడు. మనం ఈ మనస్సుని ఎవరికి లోబరుచుకుంటామో ఫలితాలు మన నుండి అలాంటి వ్యక్తతలు ఉంటాయి, అలాంటి ఫలితాలు ఉంటాయి మన నుంచి. అందుకే మీ మనసు దేవుని వైపు నిలపండి. మీ ఆలోచన, మీ మనస్సు పూర్ణమైన మనస్సుతో దేవుణ్ణి మీరు ప్రేమించండి, సేవించండి, ఆరాధించండి అని మీ మనసును ఎప్పుడు దేవుని విషయాల మీద ఉంచండి అని మనకు పిలుపు. అటు బ్యాలెన్స్ తప్పిందంటే ఇటు శరీరానుసారంగా సైతానుకు సైతాన్ యొక్క ఆకర్షణలకు లొంగే ప్రమాదం ఉంటుంది. అందుకే మీ మనస్సు జాగ్రత్త అని చాలాసార్లు బైబిల్లో హెచ్చరికలు జరిగినాయి. రోగాలకు గురవుతారు అన్నాను. మనసును బట్టే రోగాలకు గురవుతారు. సహజంగా మానవ శరీరానికి దేవుడు కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు కొన్ని ఈ మైక్ ఉంది, గ్యారంటీ ఉంటుంది కదా, గ్యారంటీ. మీరు ఈ మైక్ని కింద పడేయకుండా, నీళ్ళలో వేయకుండా, అగ్ని చేత కాల్చకుండా మైకుని పద్ధతిగా మైక్ లాగా వాడితే మీకు ఇదిగో ఈ 3 సంవత్సరాలు గ్యారంటీ. రిపేర్ వస్తే మాది బాధ్యత. అవసరమైతే కొత్త పీస్ ఇస్తాం. మీరు ఎక్కువ మొత్తంలో పెట్టి కొంటున్నారు కాబట్టి గ్యారంటీ ఇస్తారు. అలాగా మన శరీరానికి కూడా మినిమం 70 ఏళ్ళు గ్యారంటీ. నరుని ఆయుష్కాలము అధిక బలం ఉంటే అది మినిమం 70 ఇయర్స్. ఈ గ్యారంటీ కూడా బైబిల్లో రాశాడు. అది కూడా 90వ కీర్తనలో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో ఈ ఆయుష్కాలాన్ని కూర్చున్న ప్రస్తావన ఉంటుంది. మినిమం 70 ఇయర్స్, 70 ఏళ్ళు. కానీ ఇప్పుడు చాలా చిన్న వయసుల్లోనే దీర్ఘ వ్యాధులకు గురవుతున్నారు. వాతావరణంలో మార్పులను బట్టి, సహజంగా ఈ తినే ఆహార పదార్థాల్లో చిన్న చిన్న మార్పులను బట్టి ప్రాకృతికంగా కొన్ని బలహీనతలు వస్తాయి. అది వేరే సంగతి. అవి వస్తే తగ్గుతాయి. మామూలు రోగాలంటే జలుబు, దగ్గు, తుమ్ములు ఇవన్నీ పిల్లలకు కూడా వస్తాయి, పెద్దోళ్ళకు వస్తాయి, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు జ్వరాలు, కాస్త రెస్ట్ లేకుండా వర్క్ చేసినప్పుడు బాడీ జ్వరానికి గురైంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఓవర్ హీట్ వచ్చి బాడీ ఇక నేను సహకరించను, నాకు కొంచెం రెస్ట్ కావాలని ఇక జ్వరం వచ్చినోడు ఇక ముసుగుదాన్ని పండుకుంటాడు. కనీసం తినటానికి కూడా ఇష్టపడ్డాడు. నోరు కూడా చేదైపోయిద్ది. ఈ తినమ్మా బాగుంటుంది తినండి, నాకు వద్దు, నాకు తినబుద్ధి కాటల్లా, నోరు చేదుగా ఉంది అంటారు. ఎవరు? జ్వరం వచ్చిన వాళ్ళు. ఎందుకు? జీర్ణ వ్యవస్థ సైతం రెస్ట్లోకి వెళ్ళిపోయిద్ది. బాడీ మొత్తం విశ్రాంతిలోకి వెళ్ళిపోయిద్ది. సర్వ శరీరము మౌనం అయిపోయిద్ది. ఇక 1-2 రోజులు అలా ఉన్న తర్వాత చిన్న చిన్న మార్పులు, మళ్ళీ బాడీ సెట్ అయ్యి మళ్ళీ లైన్లోకి వచ్చిద్ది. చాలా వరకు జ్వరం వచ్చిన వ్యక్తికి విశ్రాంతి అవసరం. విశ్రాంతి అవసరం కనుకనే ఓవర్ హీటు, అధిక ఉష్ణోగ్రత బాడీలో పుట్టించి పడేస్తాడు అక్కడ. సో జలుబులు, దగ్గులు, జ్వరాలు, తుమ్ములు ఎక్సెట్రా ఇతరత్ర చిన్న చిన్న బలహీనతలు అన్నీ మామూలుగా వస్తాయి, పోతాయి. కానీ మినిమం 70 ఏళ్ల గ్యారెంటీ ఇచ్చినటువంటి శరీరానికి దీర్ఘవ్యాధులు ఎందుకు వస్తున్నాయి? దీర్ఘవ్యాధులు అంటే ఇక జీవితకాలం ఆ జబ్బుతో ప్రయాణం చేయాల్సిందే. ఒక్కసారిగా ప్రాణం తీయదు, కానీ క్రమక్రమంగా బాడీని ఇబ్బంది పెడతా ఉంటుంది. దీర్ఘవ్యాధుల జాబితాలో కొన్ని ఉన్నాయి. అయ్యేందో మీకు తెలుసు. నంబర్ 1, నంబర్ 2లో 2 వస్తాయి. 1 షుగరు, 2 పొగరు.
అంటే బీపీ తర్వాత ఇంకా కొన్ని జబ్బులు ఉన్నాయి, కొన్ని బలహీనతలు, దీర్ఘవ్యాధులు. నా పరిశోధనలో నేను గుర్తించింది ఏంటంటే 100% దీర్ఘవ్యాధులకు మనిషి ఏ కారణాన్ని బట్టి గురవుతున్నాడు అంటే తన మానసిక వైకల్యాన్ని బట్టి గురవుతున్నాడు, మానసిక బలహీనతను బట్టి గురవుతున్నాడు. మెంటల్ ప్రెషర్, మానసిక ఒత్తిడిని బట్టి గురవుతున్నాడు దీర్ఘవ్యాధులకు. ఆ మానసిక ఒత్తిడి లేకపోతే మెంటల్ ప్రెషర్ అనేది ఒకవేళ మనం కంట్రోల్ చేసుకోగలిగితే దీర్ఘవ్యాధులు సైతం వెనక్కి తగ్గుతాయి. అర్థమైందా? అంటే బ్రాండెడ్ జబ్బులు కూడా, అంటే కంపెనీ జబ్బులు కూడా ఏది అటు చూస్తారు, కంపెనీ బ్రాండెడ్ ఏందిరా జబ్బులు పేర్లు అని అనుకోవద్దు. నేను చెప్తున్నాను కదా, ఫలానా అంటే ఆహా అదే ఇంక అయిపోయినట్టేగా, ఇంకా తగ్గదు అది. అసలు రాకుండానే ఉండాలి, వస్తే ఇంక అయిపోయినట్టే అంటుంటారు వీళ్ళే. నేను చెప్తున్నాను, మానసిక ఒత్తిడి విషయంలో కానీ కొంచెం బ్యాలెన్స్ కాగలిగితే దీర్ఘవ్యాధులను కూడా కంట్రోల్లో పెట్టవచ్చు. ఒకవేళ మానసిక ఒత్తిడికి గురైన ఒక వ్యక్తి ఒక సాధారణ వ్యాధిని కలిగి ఉంటే అది దీర్ఘవ్యాధిగా మారే అవకాశము ఉంది. మళ్ళీ చెప్పేదా, సాధారణ బలహీనత కలిగి ఉంటే ఆ బలహీనత దీర్ఘవ్యాధిగా మారే అవకాశం ఉంటుంది. ఒక దీర్ఘవ్యాధికి గురైన వ్యక్తి తన మానసిక స్థితిని కానీ కొంచెం ఆ వైఖరిని మార్చుకోగలిగితే, ఆ ఒత్తిడిని కానీ తగ్గించుకోగలిగితే అది కూడా వెనక్కి తిరిగే అవకాశం ఉంది. అంటే ఇదంతా ఎందులో జరుగుతుంది? ఈ బాడీలో మార్పులన్నీ ఫస్ట్ మనస్సులో కలిగి ఆ తర్వాత అది శరీరంలోకి వస్తుంది అనడానికి మీకు చాలాసార్లు రుజువులు చెప్పాను నేను. మరి ఎంతమంది వాటిని సీరియస్గా తీసుకొని బ్యాలెన్స్ అవుతున్నారో, ఎంతమంది ఇంకా జుట్టు బీక్కుంటారో నాకైతే తెలీదు. అంటే జుట్టు బీక్కోవడం అంటే ఎప్పుడు బీక్కుంటాం జుట్టు అని బాగా కోపం వచ్చినప్పుడు, ఎవరిని తన్నాలనుకున్నా వాడిని తన్నాది కానప్పుడు, అప్పుడా లేదు. రకరకాల సమస్యలను గురించి మనం ఇబ్బంది పడతాం. ఆ ఒత్తిడి మనల్ని మనకు తెలియకుండానే దీర్ఘవ్యాధులకు తీసుకెళ్ళిద్ది. మనకి దేవుడు 70 ఏళ్ళ గ్యారెంటీ ఇస్తే ఇది 30 ఏళ్ళకే పేషెంట్ని చేసిద్ది, లేదా 40 ఏళ్ళకే పేషెంట్ని చేసిద్ది. ఇది నిజమా కాదా? శరీరంలో ముందు బలహీనత ఏర్పడుతుందా, అది మనసులో ఏర్పడుతుందా అన్న ఒక ప్రశ్నకి గతంలో మీకు చాలాసార్లు రుజువులు మాట్లాడాను నేను. ఏదైనా సరే ముందు అలజడి మనసులో స్టార్ట్ అయిన తర్వాత బాడీలోకి వస్తుంది, స్టార్ట్ అయిన తర్వాత శరీరంలోకి వస్తుంది. మనసులో ఒకవేళ అలజడి లేకపోతే శరీరానికి ఏ డోకా ఉండదు. మనసులో అలజడి స్టార్ట్ అయిందంటే శరీరంలో తనకు తెలియకుండానే మార్పులు వస్తాయి.